ऐसा लग रहा है तो अभी उधर एमएम कांग्रेस एक ही है, बीआरएस जीते ये मौके में। हाँ बराबर जीते बीआरएस और बीआरएस जीत गया। ओके बीआरएस जीत गया। बीआरएस मजबूत है और बीआरएस इसलिए जीता क्योंकि आज हम सब उनके साथ है। पूरा जुबलीस का आवाम उनके साथ है, कांग्रेस के साथ नहीं है। ఓకే తోబి నవీన్ యాదవ్ తోబి అంటే గతంలో ఎంఎం నుంచి కూడా పోటీ చేశారు కదా, సో దాదాపుగా 1,30,000 ఓట్ బ్యాంక్ అనేది ఆయనకే సపోర్ట్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే మైనారిటీస్ ఇక్కడ బీఆర్ఎస్ సైడ్ ఉన్నారా, కాంగ్రెస్ సైడ్? ఇప్పుడు సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎవరు పని చేశారు, కేసీఆర్ సార్ చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండ, ఏం చేయలేదు. ఓకే అక్కడ పోయి మీరు ఒక్కసారి అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. ప్రజలు వాళ్ళు ఏం చెప్తానంటే కేసీఆర్ సార్ ఉండాలి, కేసీఆర్ సార్ ఏ పని చేశారు 10 years అది చాలా మంచి పని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే 2,500 ఎవ్రీ ఉమెన్స్ కి ఇస్తాడమని ఇయ్యలే. సో అది కూడా చాలా మతలబ్ గ్రీవెన్సెస్ ఉన్నాయి పబ్లిక్ లో. సో ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఏమి లేదు. ఉట్టిగే వీళ్ళు టీఆర్పీ తీసుకోవడానికి వీళ్ళు సోషల్ మీడియాలో వేరే వేరే మాటలు అంటే మీ కృషి ఎంత వరకు ఉంటుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ గెలుపులో? అరే 100% విన్. మీరు చూడండి ఫుల్ మెజారిటీ విన్ అవుతారు. ఓకే ఎంఎం కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ కదా. చేయండి, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మర్జీ. మా మర్జీ మేము బీఆర్ఎస్ చేస్తున్నాం. ఇగో చూడండి మినారిటీ, అదే చెప్తున్నా కదా, ఓటర్స్ అందరికి తెలుసు ఎవరికి ఓటేయాలి. చాలా మతలబ్ మైండ్ తోని వాళ్ళు ఇప్పుడు ప్లే చేస్తున్నారు. కాంగ్రెస్ ఏం చెప్తానంటే మేము ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, మొత్తం అదే సర్కస్. ఏమి ఇయ్యలే ఇప్పుడు దాకా. ఏమి ఇచ్చినారు, ఏమి ఇయ్యలే. ఒట్టిగా అది ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసి అది మొత్తం తమాషాలు. ఏమి ఇయ్యలే. కేసీఆర్ సాబ్ ఇచ్చినారు కదా. మైనారిటీ సోదరులకు తెలుసా ఏమి ఇవ్వలేదు? ఇచ్చినారు, తెలుసు, అందరికి తెలుసు. దానికోసమే నేను ఇక్కడ వచ్చినా కదా, అక్కడ మంచి డిసిజన్ తీసుకొని ఇక్కడ వచ్చిన.